అందరూ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారుగా? నిజం చెప్పండి. అయితే ప్రతి క్లాస్ లో కూడా చెప్పింది చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే మనం చేసే స్టెప్ నీట్ గా అవుతుంది. ఇంకా తొందరగా నేర్చుకోవడానికి ముందుకు పోగలుగుతాం. సరేనా? ఇప్పుడు మీకు 10 స్టెప్స్ దాటాయి కదా. అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే మీకు ముద్రలు కూడా చెప్తాను. ఫస్ట్ మొదటగా అసంయుత హస్తముద్రలు ఎన్ని అయిపోయినాయి మీకు? 5 అయినాయి కదా. ఫస్ట్ 5 తర్వాత ఇంకో 5 చెప్తాను. సరేనా? అసంయుత హస్తముద్రలు, పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కర్తరీ ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాలము, శుకతుండము, ముష్టి, శిఖరము. మళ్ళీ పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కర్తరీ ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాలము, శుకతుండము, ముష్టి, శిఖరము. అర్థమైందా? పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కర్తరీ ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాలము, శుకతుండము, ముష్టి, శిఖరము.